ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga, streaming now only on ETV Win. తొమ్మిది నెలలు గర్భాన మూసి బిడ్డకు ప్రాణం పోయగల రూపం అమ్మ. అక్షరాలను దిద్దిస్తూ తలరాతను మార్చగల విద్య అమ్మ. బతికినంత కాలం మనతో కలిసుండే ఒక మధురమైన తీపి జ్ఞాపకం అమ్మ. ఏమిటే ఇంత మంచిగా డెకరేట్ చేసావేంటి ఇల్లంతా? అయ్యో అమ్మా, నువ్వు మర్చిపోయావా? ఈ రోజు మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే అమ్మా. హ్యాపీ మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే అమ్మా. అమ్మా ఇప్పుడు చూడు, ఇది ఇంత పెరిగింది గాని ఇది నా పొట్టలో ఉన్నప్పుడు ఎలా తన్నేదో తెలుసా? నువ్వేమన్నా మూన్ వాక్ చేసావు అనుకుంటున్నావా? నువ్వు కూడా నా పొట్లో అలాగే అల్లరి చేసేదానివి. అమ్మా నీకు ఒక విషయం చెప్పనా? ఈ రోజు మా ఆయన్ని బకరాన్ చేసేసానే. ఇప్పుడు బగ్రా చేయటం ఏంటి? వాడు ఎప్పుడు నిన్ను పెళ్లి చేసుకున్నాడో అప్పుడే బగ్రా అయిపోయాడుగా. బంగారు తల్లి బాగున్నావా? ఇదేంటే బూచిగీచి అంటుంది? అంటే అది అన్నం తినలేనప్పుడు బూచికి పట్టిస్తా అని చెప్పాను. నిన్ను చూసి కొంచెం కన్ఫ్యూజ్ అయింది అంతే. ఏంటే నువ్వు చేసేది? నిన్ను కని పెంచి ఇంత పెద్దదాన్ని చేసి నీ కూతుర్ని కూడా ఆలనా పాలనా చూసుకుంటే ఒక అమ్మమ్మగా నువ్వు నాకు ఇచ్చే బహుమతి ఇదేనా? అయ్యో అమ్మా, నువ్వు గ్రేట్ అంటావేంటి అసలు? జిలా చూడు, నేను నిన్నెంత ప్రేమగా చూసుకుంటున్నా, ఎంత ఆరోగ్యంగా చూసుకుంటున్నా, దీన్ని ఎంత బాగా పెంచుతున్నాను. అసలు నువ్వు కాదు గ్రేటు, ఒక అమ్మగా నేనే గ్రేటు. మీ ఇద్దరు కాదు, నేనే గ్రేట్. ఇవన్నీ ఎందుకు? మనలో ఎవరు గ్రేటో పక్కన మన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని అడిగే తెలుసుకుందాం. సరేనా? సరే. గుడి దగ్గరికి వెళ్ళా అన్న, అక్కడ పంతులు ఉన్నాడు. జాతకం చెప్పమంటే చెప్పలేదన్నా. ఎందుకు? బడి పంతులు అంట. అలాగే నేను ఈసారి గుడి దగ్గరికి వెళ్ళి గుడి పంతుల్ని అడిగా, అయినా జాతకం చెప్పలేదు. ఎందుకు? గుడి మూసారంట. అప్పుడు ఈసారి గుడి ఓపెన్ లో ఉన్నప్పుడు పంతుల దగ్గరికి వెళ్ళి మరి జాతకం అడిగా, అయినా చెప్పలే. ఎందుకు? ఆ రోజు శ్రీరామం అంట, మౌన రథం అంట. ఓర్ నాయనో, నీ జాతకం నేను చెప్తే సైలెంట్ చెప్పిన జాతకం. నీ జాతకంలో రెండు ఉన్నాయి. బాయ్ బాయ్. అరే టైటిల్ తెలుసు కదా? తెలుసు. థ్యాంక్ యూ అమ్మా. ఎప్పుడా మమ్మీకి థ్యాంక్ యూ చెప్పావా? చెప్పలేదు. ఏ? మా అమ్మకి ఇంగ్లీష్ రాదు. మదర్స్ డేకి ఎప్పుడైనా మీ అమ్మ గిఫ్ట్ ఇచ్చావా? ఇచ్చాను. ఏమి ఇచ్చావు? పెళ్లి చేసుకుని మా ఆవిడ్ని. అప్పటి నుంచి మా అమ్మ దాన్ని నన్ను ఇద్దరు తిడుతుంది. మా అమ్మే నన్ను అమరాబతులు తిడుతుంది. నువ్వు ఎప్పుడే మదర్స్ డే గిఫ్ట్ ఇచ్చావా? ఇచ్చానన్నా. ఏమి ఇచ్చావు? మా నాన్నకి మందు బాటలు. నాన్నకి ఇవ్వడం ఏంటి? అమ్మకి కదా. మా అమ్మ తాగదు కదన్నా. ఏదైనా కార్తీక్ అన్న తెల్లగయ్యో యూకే వెళ్ళొస్తానరా. అవునా? నువ్వేంట్రా నల్లగయ్యో? నేను ఎర్లీ మార్నింగ్ లండన్ వెళ్తాను. కార్తీక్ బాయ్, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? యూకే ఎందుకు వెళ్తావు? పని మీద వెళ్ళాయా? ఏరా డల్లుగా ఏమైంది? ఏంటో ఈ మధ్య మనసు అసలు బాగుండట్లేదురా. మనసే కాదు, మొహం కూడా బాగా కడుక్కొని రావాలి. అసలు మీరు అందరూ వస్తే నేను షూటింగ్ కి రాను. వాడెక్కడుంది? కర్రీ ఎక్కడుందిరా? ఇది వడాట కర్రీ. పిల్లల్ని హ్యాండిల్ చేసే విధానం మీకు తెలియదు. హ్యాండిల్ చేయి. ఓ కుచ్చులు చూచులు లొలొలొలొ. పోర పిల్లవచ్చు. అయిందా? బాగా అయిందా? రామ్ ప్రసాద్,
Yes. నువ్వైతే కరెక్ట్ గా డెసిషన్ చెప్తావు. చూడు, నేను ఒక అమ్మగా దీన్ని కానీ పెంచాను, దీని కూతురుని కూడా పెంచి పెద్ద చేశాను. నిన్నగాక మొన్న నడక వచ్చిన మాటలు వచ్చిన ఇది గ్రేట్ అంటుంది, ఇదే గ్రేట్ అంటుంది. నువ్వు చెప్పు రామ్ ప్రసాద్, ఇద్దరిని పెంచి పెద్ద చేయటం గ్రేట్ నేనా ఇదా? మీరే గొప్ప, ఎందుకంటే ఫస్ట్ మీరు కన్నారు కాబట్టి అంతే. అలా ఎలా చెప్తావు రామ్ ప్రసాద్? అమ్మ ఎలా గ్రేట్ అవుతుంది? ఓకే, ఆవిడ అమ్మమ్మ అయిపోయింది, ఓకే. నన్ను పెంచడం ఏమైనా ఇబ్బందా? మనం ఇలా కంటి చూపుతో వాళ్ళు ఏం చెప్పినా చేసేసేవాళ్ళం, కానీ వీళ్ళని పెంచడం కదా కష్టం. అలాగా మీ మమ్మీ కూడా పెంచారు కదా, అలాగే నువ్వు కరెక్ట్ చెప్తున్నావు రామ్ ప్రసాద్, నువ్వు గమనించు. నేనే గ్రేట్. లేదు నేనే గ్రేట్, లేదు నేనే గ్రేట్. ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ రా. ఆవిడ హట్ చేస్తే ఈవిడ హట్ అవుద్ది, ఈవిడ హట్ చేస్తే ఈవిడ హట్ అవుద్ది. అందరూ చిన్నపిల్ల ఇంకా బాగా హట్ అయిపోద్ది. నేను అట్ట అవుతున్నా. నువ్వెందుకు హట్ అవుతున్నావు? అలట్టేరు కదా. వీళ్ళు ముగ్గురు ఇది చాలా సాఫ్ట్ గా డీల్ చేయాలి. అవునవును. ఇప్పుడు అమ్మని డీల్ చేయడానికి అమ్మని పిలుద్దామా? పిలుద్దాం, ఫోన్ చేస్తా. మా అమ్మా అందాల అడబొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ, అట్టాగ చూడకమ్మ కందిపోతుంది కన్నె జన్మ. పుచ్చెర కోనలోన కన్ను చిక్కుకుంది, రచించు నన్ను చప్పునా. గుప్పెల్లో దాటుతున్న గుట్టు గుప్పు మంది కవిస్తే కట్టు తప్పునా. ఎవరు పిలిచారు మమ్మల్ని? అసలు ఎంత గ్రాండ్ గా మేము ఈవెంట్ చేస్తాం తెలుసా? చెప్పండి, ఏ ఈవెంట్ చేయాలి చెప్పండి రామ్ ప్రసాద్ గారు. ఇది అకేషన్ గా చెప్పాలంటే ముందుగా ఇది 3 జనరేషన్ సంబంధించిన ప్రాబ్లం ఇది. అవునా? Yes. అదేంటి? అగోండి 3 జనరేషన్. అక్కడ చూసారా బాబీ లహరి గారు, నమస్తే. వాళ్ళ కూతురేమో అంజలి గారు, హాయ్. అంజలి గారి కూతురేమో చందమామ. అయ్యో సో స్వీట్. అది ప్రాబ్లం. అదేంటి, బానే ఉన్నారు కదా, వాళ్ళలో ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు బాబీ లహరి గారు అంటారు, నేను కన్నాను కాబట్టి నిన్ను చూసుకున్నాను, నీ కూతురు కూడా చూసుకున్నాను, నేను గ్రేట్ అంటే ఆవిడ. అంజలి అంటది, మా అమ్మని నేను చూసుకుంటున్నాను, నా కూతురు చూసుకుంటున్నాను, నేను గ్రేట్ అంటది. ఈ చందమామ అంటది, నా వల్ల మీ ఇద్దరికి పేరు వచ్చింది, నేను గ్రేట్ అంటది. ఇది కొంచెం సెన్సిటివ్ ఇష్యూనే, కానీ అంతకంటే ముందు రష్మి మీరు చెప్పండి, మీ సపోర్ట్ ఎవరికి? నా సపోర్ట్ అయితే మర్మరాలకే. అమ్మా అది మర్మరాలు కాదమ్మా, మనవరాలు. అదే ఆమెకే అండి నా సపోర్ట్. ఓకే, మీరు చెప్పండి రామ్ ప్రసాద్ గారు, మీ సపోర్ట్ ఎవరికి? నాకైతే అంజలి గారు అనిపిస్తుంది, ఇద్దరిని చూసుకుంటున్నాను కాబట్టి. రాజు మీకు? నాకు బాబీ లారీ గారు అయితే. చూసారా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్? నాకెవరు సపోర్ట్ చేస్తారు? మరమరాలకి మేము సపోర్ట్ చేస్తున్నాం. రష్మి, ఇలాగే 3 జనరేషన్స్ లో ఉన్న వాళ్ళందరినీ మన ఈవెంట్ కి పిలిచి వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ, ఆప్యాయత ఇవన్నీ మనం ఒక సెగ్మెంట్స్ కింద కండక్ట్ చేసి పాటలు, ఆటలు, గేమ్లని వాళ్ళకి చూపిస్తే అప్పుడు వాళ్ళంతట వాళ్ళే కన్విన్స్ అయిపోతారు. అర్థమైంది కదా? అంటే మనసు విప్పు ప్రాబ్లం బాబా. ఇప్పుడు వాళ్ళందరినీ పిలిపించి ఈ ఈవెంట్ ఎలా సెట్ చేయాలో మీరు చూసుకోండి. మరి ఇది గ్రాండ్ గా మనం చేయాలంటే నేను అక్కడ, మీరు ఇక్కడ. ఆల్ రైట్, మరి ఈ ప్రాబ్లం సాల్వ్ చెయ్యాలంటే అసలు ఏ జనరేషన్ గొప్ప అనేది ప్రూవ్ చేసుకోవాలంటే ఆ జనరేషన్స్ అందరూ ఈ స్టేజ్ మీద ఒకేసారి రావాలి కదా. సో ఆ 3 జనరేషన్స్ ని ఇన్వైట్ చేద్దాం. నిజంగా శ్రీదేవి డ్రామా కంపెనీ ఏదో పుణ్యం చేసుంటది. అమ్మలు, అమ్మమ్మలు, మన్వరాలు, శ్రీదేవి డ్రామా కంపెనీ సెట్ ఈ రోజు ఇంత కలర్ఫుల్ గా ఉందా? సూపర్. మరి ఇలాంటి సందర్భంలో ఇంద్రజ గారు మీరు మాతో పాటు స్టేజ్ మీద జాయిన్ అవ్వకపోతే ఎలా? మ్యామ్ ప్లీజ్ రిక్వెస్టింగ్ యు టు జాయిన్. కానీ నిజంగానే నా మనసు నిండిపోయింది. స్టేజ్ ఎలా నిండిపోయిందో అలాగా ఇంత మందిని చూడడం, అది కూడా 3 జనరేషన్స్ కింద మా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ కూడా రావడం చాలా చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. మరి మ్యామ్ మీరు కూడా ఇక్కడ మాతో పాటు ఉన్నారు కాబట్టి ఈ సందర్భంగా మా ప్రేక్షకులందరికీ అందరూ కలిసి హ్యాపీ మదర్స్ డే విష్ చేద్దామా? ఈ టీవీ ప్రేక్షకులందరికీ హ్యాపీ మదర్స్ డే. అందరూ వాళ్ళ మమ్మీలకి కిస్ చేయండి. రామప్రసాద్ ఎమోషన్ అవుతున్నాడు ఎందుకు? దేనికి? రష్మి ఏమో ఇంద్రజ గారిని అమ్మ అంది, వాడు అమ్మ అంటే రిలేషన్ ఇప్పుడు. అలాగే లేదు, మన సంప్రదాయం ప్రకారం ఏంటంటే పుట్టిల్లో ఒక అమ్మ ఉంటే మెట్టిల్లో కూడా ఒక అమ్మే ఉంటది.
ఆవిడ అత్తమ్మ కాదు, అమ్మే. అంటే ఇప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరు రిలేషను. సో మ్యామ్, మీకు మనసులో కూడా కొన్ని కోరికలు ఉంటాయి కదా? నాకు ఒక్క కోరిక ఉంది. యాక్చువల్ గా ఇక్కడ మన ఆహ్వానాన్ని మన నుంచి వచ్చిన మదర్స్ ఉన్నారు చూడండి, వాళ్ళు చేసే డాన్స్ అయితే మాత్రం వేరే లెవెల్లో ఉంది. కాబట్టి నేను వాళ్ళ మమ్మీలతో జాయిన్ అయిపోతాను. పిల్లలంతా ఒకవైపు ఉండండి. ఆ సాంగ్ ఏదో ఇప్పుడు పెట్టండి, మేమెవరో తెలుసుకుందాం. పిల్లలు ఫాలో అవ్వండి నన్ను. కమ్ ఆన్, ఈస్ట్ ఆర్ వెస్ట్, మా పిల్లలే బెస్ట్. ఈస్ట్ వెస్ట్ తో పాటు నార్త్ అండ్ సౌత్ కూడా కలుపుకోండి. మమ్మీస్ ఆర్ ద బెస్ట్. పాలకూర పప్పు, మా పిల్లలే నిప్పు. కూరలో ఉంటది ఉప్పు కారం, మా అమ్మలంటేనే మమకారం. ఒక నిమిషం, సుధీరన్న తోపు, దమ్ముంటే ఆపు. సుధీరన్నతో దమ్ముంటే ఆపు కదా. రష్మి అక్క ఏయ్. సరే, ఇప్పుడు ఏస్తా ఏసీ తీర్తా. మ్యూజిక్ ప్లే. yes మ్యూజిక్. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ బిగిన్ శ్రీదేవి డ్రామా కంపెనీ మదర్స్ డే స్పెషల్ ఎపిసోడ్. థ్యాంక్ యూ అమ్మా. ఫస్ట్ టైం రా మన శ్రీదేవి చూస్తే మంచి కలర్ఫుల్ గా మంచి పండగలా ఉంది కదా. ముందు మన ఫ్యామిలీస్ ఇంట్రొడ్యూస్ చేసుకుందాం. చెప్పరా. అమ్మా, నాకు ఇద్దరు అమ్మమ్మలు. ఇద్దరమ్మలా అంటే నన్ను 9 నెలలు కన్న అమ్మ. తన పేరు వచ్చేసి పార్వతి. మళ్ళీ 1 ఇయర్ పిల్ల నుండి నాకు 18 సంవత్సరాల వరకు సాది పెంచి చదివించి పెళ్లి చేసింది ఈ అమ్మ పేరు జయలక్ష్మి. నాకు తెలిసి ప్రపంచంలో నువ్వు చాలా లక్కీ అమ్మా. ఇద్దరు అమ్మలు నేను బాగా చూస్తున్నారు. నేను లక్కీయే. దేనికి? నాకు ఇద్దరు అమ్మలు, ఒక అమ్మ విజయవాడ, ఒక అమ్మ ఇక్కడ. నువ్వు చాలా లక్కీరా. ఎందుకు? ఈ అమ్మ ఏదో నేను చంపేద్ది. మీ పేరు? నా పేరు ఉమా అండి. మీ మమ్మీయా? మా మమ్మీ, నా కూతురు. ఏ జనరేషన్ గొప్ప? మా జనరేషన్ గొప్ప. ఒక ఆ విషయం మీరు చెప్పాలి. మీరు చెప్పండి అమ్మా, ఏ జనరేషన్ గొప్పది? మాదే గొప్ప. ఎందుకంటారు చెప్పండి, ఒక రీజన్ చెప్పండి. మాది అప్పటి కాలం మంచిగా చెప్తే విన్నారు, ఇప్పుడు అసలు వినట్లేదు. సరిపోయింది, చాలు. మైకిల్ పాస్. మీ అమ్మ గొప్పదా కాదా? నేను అమ్మనా? మీరు సారీ. ఏ జనరేషన్ గొప్పది? మీ జనరేషన్ గొప్పదా, వీళ్ళ జనరేషన్ గొప్పదా? ఇప్పుడు పిల్లల కాలమే గొప్పదనన్నా. మీరు చెప్పండి అమ్మా, ఇప్పుడు కాలం గొప్పది? అఫ్ కోర్స్ మా జనరేషన్ బెటర్ అనుకుంటా. ఎందుకంటే అక్కడ అమ్మ వాళ్ళని చూసుకోవచ్చు, ఇక్కడ పిల్లల్ని చూసుకోవచ్చు. మీ పేరు చెప్పండి. నా పేరు చిన్నమ్మి. ఏ అమ్మాయి? చిన్నమ్మి. ఆహా. మీరు చెప్పండి అమ్మా, మీ జనరేషన్ గొప్పదా, వీళ్ళ జనరేషన్ గొప్పదా? మా జనరేషన్ గొప్పది. ఎందుకంటే ఒకప్పుడు మా నాన్నన్నే మా అమ్మన్నే చాలా భయం, కానీ ఇప్పుడు జనరేషన్ చెప్పిన మాట వినరు. మీ అమ్మాయి లాగా. మా అమ్మాయి ఏంటదండి, మరి ఇక్కడ శ్రీదేవి ఎవడ మాట విందా? ఇక్కడ ఏంటంటే అది ఇంట్లో కూడా ఎవరితో మాట్లాడదు. నేను చాలాసార్లు ఫోన్ చేసా, మాట్లాడాలి నాతో. మీరు ఫోన్ చేసింది అయితే నాకు చెప్తాది. మన జనరేషన్ గొప్పదా, వాళ్ళ జనరేషన్ గొప్పదా? మా జనరేషన్ గొప్పదమ్మా. అఫ్ కోర్స్ వాళ్ళ జనరేషన్ గొప్పదే, కానీ వాళ్ళకన్నా మన జనరేషన్ ఇంకా గొప్పది కదా. మమ్మీ ఎందుకు కాలు పెడుతున్నా? అంతే, వాడు ఎపిసోడ్ కోసం కూడా అలాగే పెట్టుకుంటాడు. కాదండి, నాకు డౌట్. ఇప్పుడు మీ అమ్మాయి కాబట్టి మీ కాబోయే అల్లుడికి ఉండాల్సిన లక్షణాలు ఎలా ఉండాలి? బాగా చూసుకోవాలి మా అమ్మాయిని. సంవత్సరం తిరిగే లోపల మనవన్నో మనవరాలో చేతులు పెట్టాలి. అదేంటి వెళ్ళిపోతున్నావు? తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకొని వెళ్తున్నా, లేకపోతే ఇక్కడ నుండి మీ అమ్మాయిని తీసుకెళ్ళవని. ఫస్ట్ టైం శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? ఏసీ వేశారు కదండి, చల్లగా ఉంది. ఆంటీ, మీ పేరు? సుకన్య నా పేరు. మీరు మమ్మీని మమ్మీ కాకుండా సుక్కు అని పిలుస్తారా? నేను ఇప్పటిదాకా కూడా అమ్మా అంటే అసలు వాళ్ళకి సుక్కు అనగానే ఎక్కడున్నావు అంటది. మీ పేరు? ధరణి ప్రియ. మమ్మీకో బులా దర్రు. చెప్పండి, మీ మమ్మీ వచ్చారా? మమ్మీ లేదు నాకు, బట్ నా కూతురే నాకు అన్ని.
కాదు ఇప్పుడు నాకు కూడా ఇంద్రజ గారి లాగా జడ్జ్ అవ్వాలని ఉంది, ఏం చేయాలి? ఏముంది, ఎపిసోడ్ కూడా కారు, ఒకటి ఇల్లు, కూడా చైన్ కొనిస్తే సరిపోద్ది. మరి ఆవిడకంటూ ఓనే ఉండదా? అందుకే లోన్ తీసుకొస్తున్నారు రోజు ఆవిడకి. భావన తినెవరు? నా కూతురు. నీ కూతురా? నేను నమ్మలేకపోతున్నానే, నీకు ఆల్రెడీ పెళ్లి అయిపోయిన కూతురు ఉందని తెలుసు నాకు. వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. హాయ్ గాయత్రి. హాయ్ గాయత్రి, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా Thank you. కంపెనీ. Please do introduce your mom, your grandmom. That's my mom Bhavana. Yes. That's my grandmom. సుజాత. లేదు గుర్తు. ఏంటి అమ్మమ్మ పేరు గుర్తుంది. మర్చిపోయావా? ఏ జనరేషన్ గొప్ప? ఫాస్ట్ గా అందరిది అందరిదా? ముగ్గురు కలిపి పోరాడదాము. రేపటి కోసం. మీరు చెప్పండి, ఏ జనరేషన్ గొప్ప? మా జనరేషన్ గొప్ప అండి. ఎందుకు? అప్పుడు బాగుండేది, తల్లిదండ్రుల మాట తినేవాడు, ఇప్పుడు వింటలేదు. భావన గారు మిమ్మల్ని కూడా అడిగేద్దాము, ఏ జనరేషన్ గొప్ప? అన్ని జనరేషన్స్ తనలాగే అంటున్నాను నేను, ఎందుకంటే అటు చూశాను ఇటు చూశాను, కాకపోతే మధ్యలో ఉండిపోయాను. నేను. Kritika, please introduce your grandmom, your mom. This is my mom Swapna and this is my grandmom Girija. నమస్తే గిరిజ గారు, నమస్తే స్వప్న గారు. అంటే ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీకి రావడం ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. మా మమ్మీ చనిపోయినప్పటి నుంచి నాకు మమ్మీ అనే ఆలోచనే ఎక్కువ ఉంటుంది. మా మమ్మీ ఉంటే బాగుండేది అనే ఆలోచన ఎక్కువ ఉంటుంది. ఇక జనరేషన్ మారినా కొద్దీ డౌన్ అవుతుంటది. ఏం తగ్గుతుంటది? ప్రేమ, రెస్పెక్ట్, లేకపోతే వాట్? ఈ రోజులను బట్టి ప్రేమ తగ్గుతుంది, రెస్పెక్ట్ తగ్గుతుంది. ఆ మాటని మీరు ఎక్సెప్ట్ చేస్తారా, ఖండిస్తారా? అంటే ఏది చేయలేను, కొన్ని సిచ్యువేషన్స్ లో అలా ఉంటారు, ఇలా ఉంటారు. ఇప్పుడు నా విషయానికి వస్తే ఏంటంటే మమ్మీ లేకుండా నేను మేనేజ్ చేయలేను ఇప్పటికీ, ఎందుకంటే పాపతో వెళ్ళేది, పాపను చూసుకునేది మాక్సిమం మా మదర్. అలా అని పాపని తక్కువ చేయలేను, ఎందుకంటే షీఈ్ మేనేజింగ్ బోత్ స్టడీస్ అండ్ ఆల్. నేనేంటంటే వీళ్ళిద్దరికి బ్యారియర్ గా ఉండి వీళ్ళిద్దరు కొట్టుకుంటే నేను సఫర్ అవుతుంది. బట్ వన్స్ అగైన్ వెల్కమ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. నిజంగా ఇలాంటి సందర్భాలు చాలా తక్కువ జరుగుతూ ఉంటాయి. 3 generations టుగెదర్ ఒకే స్టేజ్ మీద రావడం అనేది ఇస్ అ వెరీ 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 బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండ్ అ వెరీ బ్యూటిఫుల్ డే. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ టు వన్ అండ్ ఆల్, అండ్ లెట్స్ బిగిన్ ది ఎపిసోడ్. శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న మదర్స్ డే స్పెషల్ ఎపిసోడ్ లో ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్, మదర్ డాటర్స్ డుయో పర్ఫార్మెన్స్ మీకోసం. వాచ్ అండ్ ఎంజాయ్.
ఢోలేరా మోగేరా తయారీ తయారీ రెచ్చిపోయి కదియాడ డప్పులతో డోలు బజా ఢమ్ 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 ఢమకుడం ఢోలేరా ఢమ్ ఢమకు బజా మోగేరా ఢమ్ ఢమ్ ఢమకు బజా ఢోలేరా ఢమ్ ఢమ్ ఢమకు బజా నది మడవే జోరు గాలిలా ఢోలేరా ఢమ్ ఢమ్ ఢమకు బజా మోగేరా ఢమ్ ఢమ్ ఢమకు బజా మాతా మాతా శక్తి ప్రదాతం కాచే బ్రోచే అమ్మవీవే ఢోలేరా ఢమ్ ఢమ్ ఢమకు బజా కుడి భుజం మీద గడమా దాని గుత్తపు రైకను మెరియా అది రొమ్మంటరా పొరసెలియా దాని పేరే సరంగ దరియా. శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న మదర్స్ డే స్పెషల్ థ్యాంక్ యూ అమ్మాలో మమ్మీ డాటర్స్ చేసిన డూయో పర్ఫార్మెన్స్ ఇంద్రజ గారు ఎలా అనిపించింది? మదర్స్ డే స్పెషల్ ఉంటేనే అట్లుంటది మరి. అంతా సూపర్ గా చేశారు. అండ్ ఐ మస్ట్ హావ్ టు అప్రిషియేట్ మన స్వాతి వాళ్ళ మదర్. అమ్మ మీరు రావడమే మాకు చాలా చాలా హ్యాపీ. జనరల్ గా ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ చూడడానికి మదర్స్ డే స్పెషల్ పర్ఫార్మెన్స్ కింద అనిపించింది నాకైతే. అండ్ అలాగే భావన గారు అండ్ వాళ్ళ కూతురు ఏంట్రా ఇది అప్పుడు అమ్మ హైట్ కి వచ్చేసాను. యోధా, దీవెన అండ్ కృతిక ముగ్గురు ముద్దు గుమ్ములు అంతే. మా ఇంటి ఆడపిల్లలు మీరు ముగ్గురు అయితే నిజంగా నిజంగా చాలా ముద్దొచ్చారు సాంగ్ వరకు అయితే. అండ్ శ్వేత గారు ఇట్ వాస్ వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్. అని కొన్ని మూమెంట్స్ లో అయితే మీకంటే మీ పాప సూపర్ చేసేసింది. సో ఓవరాల్ గా మదర్స్ డే స్పెషల్ అంటే ఇలా ఉండాలి. అండ్ మరి ఇలా ఉండాలని అనిపించే ఆ మాస్టర్ ఎక్కడా? సుదర్శన్ మాస్టర్. మీరు ఎప్పుడు పర్ఫార్మెన్స్ స్టేజ్ మీదకి తీసుకొచ్చినా అందులో ఒక క్యూట్నెస్ ఉంటుంది. టుడే ద క్యూట్నెస్ ఇస్ ఓవర్లోడెడ్. వెరీ నైస్ మాస్టర్. మరి మేడం ఎలాగో మనం ఇక్కడ మదర్ డాటర్ డూయోస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి యు ఆర్ ఆల్సో అ మదర్ టు అ బ్యూటిఫుల్ ప్రిన్సెస్ కాబట్టి ఎప్పుడైనా ఫ్యామిలీ ఫంక్షన్స్ లో గానీ ఇలాంటి ఒక సందర్భంలో ఎప్పుడైనా మీరిద్దరు కలిసి చేసిన డాన్స్ పర్ఫార్మెన్స్ గానీ ఎలాంటి పర్ఫార్మెన్స్ ఎప్పుడైనా చేశారా? మొత్తం పర్ఫార్మెన్స్ అంతా ఇంట్లోనే. మరి ఇంట్లో ఎలాంటి పర్ఫార్మెన్సెస్ జరుగుతాయి మేడం? సాంగ్స్ వెస్టర్న్, ఫోక్, క్లాసికల్ అన్ని మిక్స్డ్. మరి ఈ మధ్య కాలంలో చేసిన ఏదైనా కొంచెం మాతో షేర్ చేసుకుంటారా? ఇద్దరం ఏదో ఒకటి మాట్లాడుకుంటా సడన్ గా అమ్మా ఇంద రీల్ పాతియా ఇది పారా ఇంద డాన్స్ పారా అని చెప్పేసి తను షీఈ్ అ బ్యూటిఫుల్ డాన్సర్. లైక్ మదర్ లైక్ డాటర్. అండ్ మా ఇద్దరికి ఫేవరెట్ జానర్ అంటే ఫోక్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. మేమిద్దరం జాలీగా ఆడుకొని ఫ్రెండ్స్ లాగా కథలు చెప్పుకొని కబుర్లు చెప్పుకొని డాన్స్ చేసుకుంటా. అండ్ ఇంట్లో ఆడపిల్ల ఉండాలబ్బా. ఆడపిల్ల ఉంటే ఆ అందమే వేరు. మై బ్రదర్ అండ్ సిస్టర్ ఇన్ లా ఆర్ ఎక్స్పెక్టింగ్. నిజంగా ఫింగర్స్ క్రాస్డ్ అన్నమాట. ఆడపిల్ల పుడుతుందని నాకైతే కాన్ఫిడెన్స్ గా ఉంది. ఆల్రెడీ పట్టీలు కొనేసి ఉంచాను. మళ్ళీ ఇలాంటి పర్ఫార్మెన్సెస్ చూడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. కానీ మీరు వెళ్లే ముందు పర్ఫార్మెన్స్ ఎప్పుడు ఇருக்கு? వర్త్ వర్మ వర్త్ కళ్ళు చెదిరిపోయి అంతే. ఇందాక నుంచి ఇవిడ ఇబ్బంది పెడుతుంది నన్ను అంకిత వాళ్ళ అమ్మ. దేని గురించి? మాకు అల్లుడు అవుతావా అంట. ఏం తక్కువ లేదు, బాగున్నాడు. మా ఆయన కూడా నడిపే. అత్తయ్య గారు ఆవిడ మా మమ్మీ. ఏ ముహూర్తాన నిన్ను నేను తెలియకుండా కొడుకు అన్నాను. మీకు వియ్యంకరాలు అవుతుంది. అంతకన్నా అదృష్టం ఏముంది నాకు? అమ్మ వాడు చెప్పేదంతా నమ్మకండి. వాడు ఒకటి అబద్ధాల పుట్ట. చెప్పండి మాస్టర్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
ఆల్ రైట్, ఇట్స్ గేమ్ టైమ్. ఈ నెట్ పైన కలర్ఫుల్ బెలూన్స్ చూస్తున్నారు కదా. సో మేము చాలా ప్రేమతో 3 డిఫరెంట్ కలర్ బలూన్స్ మా 3 జనరేషన్స్ ని రిప్రజెంట్ చేస్తూ సెలెక్ట్ చేసి ఈ నెట్ పైన వేసాము. అండ్ దాని చుట్టుపక్కన ఒక చిన్న క్యూట్ గేమ్ ప్లాన్ చేసాము. మరి గేమ్ వచ్చి చాలా సింపుల్. 3 జనరేషన్ నుంచి ఒకరు వచ్చి వాళ్ళ జనరేషన్ ని రిప్రజెంట్ చేస్తూ ఈ గేమ్ ఆడతారు. ప్రతి ఒక్కరు వచ్చి ఒక కలర్ ని సెలెక్ట్ చేసుకొని ఇలా బయట పడేయాలి. ఎవరు చూస్ చేసుకున్న ఆ కలర్ బెలూన్స్ ఎక్కువ బయట ఉంటాయో అండ్ ఇక్కడ తక్కువ ఉంటాయో వాళ్ళే విన్నర్స్. మరి 3 జనరేషన్స్ నుంచి ఎవరు రిప్రజెంట్ చేయడానికి రాబోతున్నారు? ఫస్ట్ మన్వరాల్ వైపు నుంచి ఎవరు వస్తున్నారు? యోధా వచ్చే. అయితే మన్వరాల్ వైపు నుంచి యోధా వస్తుంది. మరి మమ్మీ వైపు నుంచి ఎవరు వస్తారు? ధర్నిప్రియ గారు రండి, రిప్రజెంటింగ్ మదర్ కేటగిరీ. మరి అమ్మమ్మ కేటగిరీలో మేడం ఆడతారా? గిరిజ గారు రండి. అయితే ఇప్పుడు నాకు చిన్న ఇన్ఫర్మేషన్ ఏమొచ్చిందంటే ఈ గేమ్ ని కాస్త కాంప్లికేట్ చేద్దాము. ఎందుకంటే ఆల్ 3 చాలా గట్టిగా ఉన్నారు కాబట్టి సింగిల్ లెగ్ లో ఈ గేమ్ ఆడితే ఎలా ఉంటది అని. ఏంటి బాబన్నా ఇంకోసారి అన్న? సింగిల్ లెగ్ లో ఈ గేమ్ ఆడితే ఎలా ఉంటది అని. 3rd జనరేషన్ కొంచెం ఇబ్బంది అవుద్ది. అంటే అమ్మమ్మలకి ఆ మాత్రం ఎక్సెప్షన్ ఇవ్వాలి. అంటే మీకు ప్రాబ్లమా? అమ్మమ్మ ఇంకా కాలేదు, టైం ఉంది, ఇంకొక 30 సంవత్సరాలు ఉన్నాయి దానికి. ఆల్ రైట్, ఎవరికి ఏ కలర్ కావాలి? సీనియారిటీ నుంచి స్టార్ట్ చేద్దాము. గిరిజా గారు గోల్డా, ఆరెంజా, గ్రీనా? గిరిజా గారు ఆరెంజ్ సెలెక్ట్ చేసుకున్నారు. కొంగు చెక్కు చెప్పు. గ్రీన్. ఓకే గ్రీన్. నీకు ఆప్షన్ లేదు, గోల్డ్ కి గోల్డ్. ఓకే రెడీ, 3, 2, 1 స్టార్ట్. ఆల్ రైట్, ధర్ని గారు చాలా 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 బాగా ఆడారు. గేమ్ మధ్యలో కాలు కింద పెట్టేశారు కాబట్టి ఐఎమ్ సారీ, యూ విల్ బి డిస్క్వాలిఫైడ్. యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రిప్రజెంటింగ్ ద మదర్స్ బ్యాచ్. థ్యాంక్ యూ. అయ్యో, 1 ఆరెంజ్, 2 గోల్డ్. కంగ్రాచులేషన్. ఆల్ రైట్, సో మరి ఈ సెగ్మెంట్ లో జరగబోతున్న సెకండ్ రౌండ్ లో 3 జనరేషన్ ఇప్పుడు రిప్రజెంట్ చేయడానికి వచ్చేస్తున్నారు. మన్వరాల్ టీం నుంచి గాయత్రి, అమ్మ టీం నుంచి శ్వేత గారు అండ్ అమ్మమ్మ టీం నుంచి చిన్నమ్మి గారు. సో కలర్ సెలెక్షన్ మీ దగ్గర స్టార్ట్ చేద్దాము. గోల్డ్. సో అమ్మమ్మ వాళ్ళు వచ్చి గోల్డ్ సెలెక్ట్ చేసుకున్నారు. మన్వరాలు ఆరెంజ్ అండ్ మిగిలింది గ్రీన్. మదర్ టీమ్ గ్రీన్. అవును, అదే కదా మిగిలింది. ఆల్ రైట్, 3, 2, 1 మ్యూజిక్. కొట్టరా కొట్టు తీను మారో కొట్టలే తెగేలా హుషారో కొట్టరా కొట్టు తీను మారో కొట్టలే తెగేలా హుషారో. జిల్లెలే జింకా చిక్కా జిల్లెలే మజానే జిందగీ కా పాపా, ఆర్ యు ఓకే? మీరు మొత్తానికి ఇంకో ఆట ఆడేశారు. మీరు చేస్ చేయాల్సింది ఆరెంజ్, ఆ కలర్ తప్ప ఇంకా మిగతా అన్ని కలర్స్ మీరు చేస్ చేశారు. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. రష్మి లింక్ చెప్పిన డౌట్ వచ్చింది, ఆవిడ చెప్పడం కరెక్ట్ చెప్పలేదు.
కన్ఫ్యూజ్ అయిపోయి గ్రీన్ కొట్టేసుకున్నా చూసి. పర్లేదు ఏం లైఫ్ లో పర్లేదమ్మా, మీ మమ్మీ మీద చాలా బెటర్ నువ్వు. కనీసం గేమ్ అయినా ఆడవచ్చు నువ్వు ఈరోజు. ఈ పాయింట్ లో మన భావన గారితో మాట్లాడాలి ఆమె కూతురు పర్ఫార్మెన్స్ గురించి. భావన గారు, ఈ తెలివితేటల గురించి మీ అభిప్రాయం ఏంటి? సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. పాప ఇందాక ఇంట్రో అప్పుడు కూడా ఏంటి నేను రష్మి అడిగినప్పుడు మా అమ్మమ్మ గురించి చెప్పు అమ్మ గురించి చెప్పంటే ఏంటంటే అమ్మ నాది కాలేజ్ది నా ఎగ్జామ్స్ గురించి అవే గుర్తొస్తున్నాయి కానీ ఇవేవి నాకు గుర్తు రావట్లేదు అంది. ఎనర్జా గారు, పులాన్ అన్ని పడిపోయి కాబట్టి ఇద్దర్లో గెలుపు ఎవరిది? గేమ్ ప్రకారం అయితే ఒంటి కాళ్లతోనే బలూన్లు కొట్టాలి, అవునా? శ్వేత గారు ఒంటి కాళ్లతో కొన్ని బలూన్స్ అయితే కొట్టలేదు, అది ఆవిడే ఒప్పుకుంటారు. మిగతా కొన్ని బలూన్స్ అయితే మన గాయత్రి కొట్టేసింది. సో ఈ గేమ్ కి సంబంధించి చిన్నమ్మి గారే గెలిచారు. 2 points టు అమ్మమ్మ జనరేషన్. సో మరి ఈ 3 generations ని ఇప్పుడు రిప్రజెంట్ చేయడానికి ఎవరెవరు రాబోతున్నారు? ఇటువైపు నుంచి సుజాత గారు వస్తున్నారు. ఓకే. అండ్ నెక్స్ట్ అదే అమ్మమ్మ గారు. అమ్మ వైపు నుంచి ఉమా గారు వస్తున్నారు. ఓకే. అండ్ మన్వరాల్ వైపు నుంచి కృతిక. రండి కృతిక. కృతిక కలర్ గోల్డ్, గ్రీన్. గ్రీన్, మిగిలింది ఆరెంజ్. రెడీ? Ready. ఆల్రైట్. 3 2 1 మ్యూజిక్. చుక్కల సీర చుట్టేసి గజల పడిలో కట్టేసి చెంగుమని నువ్వట్ట నడిచొస్తుంటే చక్కరల నిన్నబ్బే ముక్కెరపై మెరిసిందే ఉక్కిరి బిక్కిరి అయ్యేలా నన్ను తాకిందే. ఏం జరుగుతుంది ఇక్కడ? 1 2 3 4 5 అమ్మమ్మ గారిది, 1 గోల్డ్ మన్వరాల్ది, 1 2 గ్రీన్. ఇంద్రజా గారు, విన్నర్ ఎవరు ఈ రౌండ్ లో? కృతిక. వెల్ డన్ కృతిక. మన్వరాల్ది మొత్తానికి బోని అయ్యింది, మమ్మీ వాళ్ళది ఇంకా బోని కాలేదు. అండ్ ఫైనల్ గా 1 లాస్ట్ రౌండ్ అండ్ హోప్ఫుల్లీ ఈ రౌండ్ లో మమ్మీస్ కమ్ ఆన్, వాట్స్ హ్యాపెనింగ్ మదర్స్? అమ్మ సైడ్ ఒక్క గోల్ అయినా కొట్టడానికి భావన గారు రావాలి అంతే. ఇది ఫ్యూచర్ లో నీకు టెండర్ పెట్టింది, ఇది యాంకర్ అవుతుంది ఖచ్చితంగా చూడు, యాంకర్ అవుతుంది ఖచ్చితంగా చూడు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అండ్ ఆ బెస్ట్ చూపించడానికి మదర్ సైడ్ నుంచి వచ్చేస్తున్నారు మా భావన గారు. రండి, తొడగొట్టు చిన్న. కమాన్ కమాన్ కమాన్. పార్వతి గారు, కలర్ చెప్పండి. అమ్మమ్మ జనరేషన్ ఆరెంజ్ కలర్ సెలెక్ట్ చేసుకున్నారు, గోల్డ్. అండ్ మన్వరాల్ జనరేషన్ వచ్చి గోల్డ్, మీకు మిగిలింది గ్రీన్. గ్రీన్ రెడీ? చలో వెళ్ళండి 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 వెళ్ళండి. ఓకే 3 2 1 మ్యూజిక్. కాదు, మిగిలింది గ్రీన్ అమ్మా. అమ్మో, కూతురు అలా ఆట ఆడడంలో తప్పేం లేదు. ఒక్క నిమిషం, ఇందాక ఈవిని పిలిచాం కదా, ఆ కూతురు పిల్లడం ఒకసారి. ఇప్పుడు మీ స్పందన చెప్పండి అమ్మా, మమ్మీ గురించి ఏమనుకుంటున్నారు? నేను అరుస్తూ ఉన్నా అమ్మాయి సార్ అక్కడికి వచ్చి గ్రీన్ గ్రీన్ గ్రీన్. ఇప్పుడు యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటి? గ్రీన్ లేదు కదా అక్కడ. ఆమె గ్రీన్ కూడా కొట్టేసింది, ఆరెంజ్ కూడా కొట్టేసింది. ఏమో ఎలా చేసినా గానీ ఈ రౌండ్ కైతే విన్నర్స్ అమ్మ భావన అంతే. సూపర్, మీరు మీది తరమేరు, పక్కోల్ది కూడా తరమేశారు అంతే. లాస్ట్ లో గ్రీన్ ఉండిపోతే ఈడు కొట్టేసింది పాపం, అది నేను చూసా. ఓవరాల్ గా గేమ్ మొత్తానికి మేడం, ఓవరాల్ గా గేమ్ మొత్తానికంటే ఇక్కడ అమ్మ కేటగిరీలో 1 పాయింటే కదా, మనవరాల్ కేటగిరీలో కూడా 1 పాయింట్, కానీ ఆ అమ్మమ్మ గారి కేటగిరీలో 2 పాయింట్.
ఫైనల్ గా ఏ మాటకి ఆ మాట సీనియారిటీ అనేది నిరూపించుకున్నారు. అండ్ బాటమ్ లైన్ ఓల్డ్ ఇస్ గోల్డ్. శ్రీదేవి డ్రామా కంపెనీ మదర్స్ డే స్పెషల్ లో ఒక స్పెషల్ సెగ్మెంట్ మీకు వస్తుంది. ఇవాళ మదర్స్ డే స్పెషల్ కాబట్టి అప్పట్లో తల్లులు ఎలా ఉండేవాళ్ళు, ఇప్పట్లో తల్లులు ఎలా ఉండేవాళ్ళు చేసి చూపిస్తాం. ముందు తల్లిలు పిల్లలతో ఎలా ఉండేవాళ్ళు? మీరు పిల్లగానే కదా వచ్చారు, మీరు పిల్ల, ఆయన తల్లి కదా. తల్లిలు పిల్లలతో ఎలా ఉండేవాళ్ళు? బ్యాడమ్మా బ్యాడ్. మదర్స్ డే సందర్భంగా అప్పట్లో సరిగ్గా ఇప్పుడు చెప్తానమ్మా. మదర్స్ డే సందర్భంగా చెప్తావా? నేను రావాలా? మదర్స్ డే సందర్భంగా అప్పట్లో తల్లులు పిల్లలతో ఎలా ఉండేవాళ్ళు, ఇప్పట్లో తల్లులు పిల్లలతో ఎలా ఉండేవాళ్ళు అనేది చేపిస్తాం. ముందు అప్పట్లో తల్లులు పిల్లలతో ఎలా ఉండేవాళ్ళు. అమ్మా రామ్మా అందంగా ఉన్నవన్నీ నా పోలికలే. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి నీ పక్కింటి. నేను వెళ్ళిపోతున్నా ఇక్కడ నుంచి. ఎవరి దిష్టి తగలు కొడుతూను. జాగ్రత్తగా వెళ్ళి కాలేజీకి. సరేనా? పో. నేను కలెక్టర్ అయిపోతా. ఏంటి ఒక్క రోజుకి? అయిపోమ్మా. ఈ దారుణాన్ని నేను చూడలేకపోతున్నా. నువ్వేంది ఎట తగులుకుంటున్నావు? అంటే ముగ్గురు చేస్తున్నారా? ముగ్గురు అదే చేస్తుంది మనం సపోర్ట్ అంటే. ఏంటమ్మా వెళ్ళేటప్పుడు ముట్టివా? ఇగో మంచిగా చదువుకుని ఐఏఎస్ సరేనా? కలెక్టర్ అవుతా. అది అవ్వదు. దాని దగ్గర మైకి తీసుకోండి, నీకు దండం పెడతా. జాగ్రత్త అమ్మా. బాయ్. ఏ రాంప్రసాద్, నవ్వింది మల్లె చెండ, నచ్చింది గర్ల్ ఫ్రెండ్. నరేష్ నేను మీ మమ్మీకి చెప్తా. ఇదేంట్రా మధ్యలో? ఇన్ని ఏజ్ లవ్ చేసుకుంటున్నాం, ఒక ముద్దు లేదు ముచ్చో లేదు. ఒకటి ప్లీజ్ అర్థం చేసుకో. అబ్బా సరే మాట వినడబ్బా. నువ్వు వెళ్ళిపో. ఎవరెవడా? మా పక్కింట్లో ఉంటది. ఆవిడకి ముద్దేమనా ఏంటి? అమ్మా ఏమైంది? అమ్మా అని పిలువకే. అమ్మా అని పిలువు. అందుకే మమ్మీ అన్నారు కదే. నేను ఏదో తొందరపడ్డావా? ఏమే నేను గుట్టు చప్పుడు కాకుండా రే అనక పగలనక ఆకులు మిషన్ మీద పెట్టి తుపుకు అని తొక్కి నిన్ను పెంచితే నువ్వు వాడితో నువ్వు ఇంట్లోంచి గేటా. నీకోసమే ఈ అన్వేషణ, నీ ధ్యాసలో ఈ ఆలాపన. అంచెలంచెలుగా ఇంచెలించెలుగా నా కడుపు మార్చుకుని నీకు పెడతాడమ్మా. వాడు చాలా అందగాడు, మంచోడు, గుణవంతుడు, భాగ్యుడు, సౌమ్యుడు అన్ని. పిచ్చిదానా? వాడికి తెలివి ఉంది, అందం ఉంది, జ్ఞానం ఉంది, అలాగే ఒక పిల్ల ఉంది, ఒక పిల్లోడు కూడా ఉన్నాడే. నేను నా తల్లిని
మోసం చేశా. ఇంక నేను బతకను, చచ్చిపోతా. అమ్మా చచ్చిపోతా. అమ్మా అబ్బా ఇలా పరిగెట్టరా, 2 నిమిషాలు సిగ్మెంట్ అయిపోద్ది, 2 నిమిషాలు సిగ్మెంట్ అయిపోద్ది. చంపేయండి. ఆవిడ నిజంగానే చంపేస్తా జడ్జిమెంట్ తో. అమ్మ జోకమ్మా, ప్లీజ్ ఏమనుకోద్దాం, మీకు దాన్ని పెట్టి క్షమించండి అమ్మా, క్షమించండి అమ్మా. ఏడవకమ్మా, ఏడవకు. నేను బతకను. నా కూతురు ఏడుపు ఎలా ఆపాలో నాకు తెలుసు. పాట బాగుందా, కొమ్మల సెడి బాగుందా, బాగలేదు. అందమైన చెల్లెల బాగుందా, కళ్ళల బాగుందా. నాకు రాజు, నిన్ను కూడా చంపేస్తా. నన్ను కాదు, సిట్ని చంపే ఫస్ట్. ఇప్పుడు ప్రజెంట్ ప్రేమిస్తే ఆ తల్లిలు ఎలా బిహేవ్ చేస్తున్నారు, పిల్లలు ఎలా బిహేవ్ చేస్తున్నారు చేసి చూపిస్తాం. హే మిస్టర్ నమరి, మోడర్న్ పేరు, మోడర్న్ పేరు. హే నరి, మామ్స్. హే నరి, వాట్ హ్యాపెండ్? ఏంది అడ్రస్? స్టైల్. స్టైల్. యా. నీ సెల్ ఫోన్ నేను చెక్ చేశా. ఏం చేసావు? ఎవడా రాంప్రసాద్? హిస్ క్యూట్ హాట్ గాయ్. క్యూట్ హాట్. అబద్ధాలు అడుగు, నిజం చెప్పు. అంతే ఉండలేగనమ్మా, అంతే ఉండలేగనమ్మా. యా ఆంటీ హాయ్. హాయ్ హాయ్. ఎస్. ఈ టైం మీ అమ్మాయికి ముద్దు ఇవ్వాలి. లవ్వా? యా. నాకు నచ్చలే. నువ్వు ఒప్పుకోవా? నువ్వు లవ్ చేస్తున్నావు అంటే నాకు అస్సలు నచ్చలేదు. ఓకే. ఏయ్, 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 ఏయ్. నో యూస్, వాడు విండు. చూసావా అమ్మేడు అంతే అదో వరస్ట్ గా అమ్మేడు. ఏంటది? యా మీ అమ్మాయి సెకండ్ బాయ్ ఫ్రెండ్, ఫస్ట్ బాయ్ ఫ్రెండ్, ఇద్దరం. 2 బాయ్ ఫ్రెండ్స్. మూడు ప్రవీణ్. yes 3 బాయ్ ఫ్రెండ్స్. ఏంటి ఇది? అవును అంకులేరే. ఫస్ట్ సెకండ్ థర్డ్, ఫస్ట్ సెకండ్ థర్డ్. ఏయ్ చెప్పే. అయ్యో ఎవరైనా కాపాడండి, అయ్యో ప్లీజ్, అయ్యో ప్లీజ్ ప్లీజ్. అమ్మ ఏమవుతామో మీకు దండం పెడతా, నాకు తెలుసు. ఓకే ఓకే. నరేష్ పద స్కూల్ కి వెళ్దాం. ఏయ్ యాడ దొరికింది సంతరా ఇదే? డైరెక్టర్ సీరియస్ గా చూస్తున్నాడు అసలే మమ్మల్ని. సరే నాకు అర్థమై, నువ్వు ప్రేమించిన పెళ్లి చేసుకుని తగలడు. చెప్పడం మర్చిపోయాను, నా మ్యారేజ్ రావాలి మీ ఇద్దరు. నీ మ్యారేజ్ కా? నా మ్యారేజ్ ఫిక్స్ అయింది. బాయ్. కూతురు లవ్ చేసావు? జస్ట్ టైం పాస్, జస్ట్ టైం పాస్. ఎస్, ఇలా ఉంటుంది. ఇప్పుడు ఆ కాలం కాదు, ఈ కాలం కాదు, మధ్య కాలమా, పోయే కాలం. ఇప్పుడు అయితే పోరా, అయితే పోరా. సరే ఇంకో, ఇప్పుడు ఆ కాలంలో తల్లులు పిల్లలకి ఎలా తినిపించేవాళ్ళు ఇప్పుడు చేసి చూపిస్తాం. నేనే తల్లిని. నాన్న, అమ్ములు, దామా, అమ్మా గోరు 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 ముద్ద, తినమ్మా, తినమ్మా. ఇక్కడ బచ్చుకో, బచ్చుకో, బచ్చుకో. బచ్చుకుంటా అమ్మా. కొద్ది కిందికి వెళ్ళొచ్చు కదరా, కొద్ది కిందికి వెళ్ళొచ్చు కదరా. అమ్మ వద్దు. చందమామ, చందమామ. నాకు ఆ పాట వద్దు. మరేం పావాలి? అమ్మ పాట కావాలి. పాడుతుందా? పాడు. కోయిల పాట బాగుండా. ఆ పాట అసలు ఈ స్కిట్ ఏ అమ్మ గురించి జరుగుతుందో అర్థం కావట్లేదు. ఇదంతా చూడడం కంటే నీ స్కూలే బెటర్. నువ్వు ట్రావే పిలక. ఇప్పుడు ప్రజెంట్ అమ్మలు ఎలా తినిపిస్తారు అనేది, ఇప్పుడు నేను తల్లి, వీడు కొడుకు. బోతేను బోతేను తినరా. సరే తిను. బొమ్మలు బొమ్మలు చూస్తూ తిను. అన్న అన్నం తింటూ బొమ్మలు చూడు. అన్నం తిను, నాకు వర్క్ ఉంది కదా. ఇదిగో 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 ఇది డమ్మీ ఫోన్ కదా, ఒరిజినల్, దాన్ని కొట్టావు. తిను తిను తిను, బో తిను తిను. యాక్చువల్లీ అమ్మ ముద్దు తిన్నది, నాన్న ముద్దు తిండు తిండా డమ్మర్. అమ్మమ్మకి
ఫోన్ చేసి నీకు పప్పలు తెమ్మంట. పప్పలా? పప్పలు పప్పలతే అమ్మమ్మ, పప్పలతే అమ్మమ్మ. ప్రెసెంట్ అయితే ఇలా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. సో మ్యామ్ ఎలా అనిపించింది ఈ స్కిట్? రాజు, నరేష్, యాజ్ యూజువల్ మీ కాంబినేషన్ ఎప్పుడు వచ్చినా సరే సెట్ మొత్తం కూడా నవ్వుకుంటాం అనమాట. సూపర్బ్ గా ఎంటర్టైన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. మరి ఇటువైపు రియల్ లైఫ్ పేరెంట్స్ ఉన్నారు కొంతమంది. లెట్స్ బిగిన్ విత్ యూ. బాబీ లహరి గారు, మీకు ఈ స్కిట్ ఎలా అనిపించింది? చాలా నవ్వుకున్నాను స్టేజ్ మీదకి వచ్చాక. వీళ్ళిద్దరు చేసే మదర్ బయట మాత్రం పాడేసుకుంటుంది ఆల్వేస్. ఇట్స్ సో నైస్. థ్యాంక్ యూ బాబీ లహరి గారు. రష్మి అండ్ భవనాల అమ్మగారు మాట్లాడతారట. డెఫినెట్ గా తెలియాలి, ఎందుకంటే 3 generations ఇక్కడ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇంకా క్లియర్ గా చెప్పగలుగుతారు. భావన గారికి చిన్నప్పుడు మొబైల్ లేవు కదా అప్పుడులో, మరి ఏం చెప్పి తినిపించేవారు? బుచ్చొడొస్తాడు అది ఇదేం చెప్పి తెప్పించేదండి. కాదండి అదంతా ఓకే, కానీ కోపం వచ్చేటప్పుడు ఎలా హ్యాండిల్ చేసేవా? లేకపోతే కోపం వచ్చింది కాదండి, ఒక వస్తే మటుకు ఉతికేసేవాళ్ళ? అంతే, కొట్టేదాన్ని కాదు, ప్రేమగా ప్రేమతో ఉతికేసేవాళ్ళు అంతే. ఉతకడం ఏం లేదు. మమ్మీ వాట్ ద హెల్ మామ్, బెల్ట్ కూడా లాక్ పడింది. ఓకే, మరి ఇటువైపు ఆబ్వియస్లీ అంజలి గారు, మీ బుడ్డి కూతురు మీతో పాటు వచ్చింది. షీఈ్ ఆఫ్ కోర్స్ అడోరబుల్ అండ్ స్కిట్ లో కూడా చాలా పర్ఫార్మ్ కూడా చేసింది. ఏంటంట నూకరాజ్ అన్ని బాగా చేశాడు అంటుంది. కాదు, స్కిట్ లో నేను కూడా చేశాను కదా, నాకు ఇవ్వరా మార్కులు అంటుంది. అప్పుడు మార్కులు కావాలంటే సెంటర్ లో వచ్చి నుంచోవాలి. రా ఏంటి మమ్మీ ప్రధానికి వస్తుందా ఏంటి? తినేస్తావా ఏంటి మీ కూతుర్ని? మైక్ పట్టుకో మంచిగా. ఇంద్రజ గారికి అడుగు, మేడం నేను ఎలా పర్ఫార్మ్ చేశానని. నరేష్ కి కరెక్ట్ పోటాపోటీ నువ్వే తెలుసా, మంచి కౌంటర్లు ఇచ్చావు. వస్తే థ్యాంక్ యూ చెప్పవే. ఏ జనరేషన్ ఉన్నా ఇప్పుడు ఉన్న వాళ్ళ మమ్మీలందరికీ వన్స్ అగైన్ హ్యాపీ మదర్స్ డే ఫ్రమ్ శ్రీదేవి డ్రామా కంపెనీ. మై నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో చూద్దాం. మై నెక్స్ట్ వచ్చి ఒక మంచి సింగింగ్ సెగ్మెంట్ మీ అందరి కోసం ప్లాన్ చేసాము. సో లెట్స్ గెట్ ఆన్ విత్ ఇట్. జరగండి జాబిలమ్మ జాకెట్ వేసుకొచ్చనండి. జరగండి పారడైసు పావడేసుకొచ్చనండి. యముడండి సిస్టమ్ తప్పితే ముగుడండి. థండర్ స్టామ్ లా థండర్ సీమనే చుడుతది వీడి గారడి. జరగండి మార్చు నుంచి మాసు పీసు వచ్చనండి. జరగండి ఈ స్టారులో ఒకటైన స్టార్ వచ్చనండి. జరగండి గూగుల్ ఎత్తికిన గుంసు వచ్చనండి. జరగండి పువ్వులొక్కటైన పువ్వు వచ్చనండి. ప్యాక్ లో యముడండి సిస్టమ్ తప్పితే మొగుడండి. థండర్ స్టామ్ లా థండర్ సీమనే చుడుతది వీడి గారడి. జరగండి కిస్సులక్క లక్ష్మి కావు వచ్చనండి. జరగండి దుమ్ములెప్పుకుంట కాసు వచ్చనండే. అల్లిగాడు మల్లిగాడు కాదు పిల్లుగాడు కుర్రాకిడు. మందులోకి పల్లిలాగా లొల్లి లేకుండా ఉండలేడు. తొందరెక్కువమ్మా వీడికి తెల్లారకుండా చూసేస్తాడు. బోని కొట్టకుండా నేను డాడీనైపోయానంటాడు. అయ్యనే లెక్క చెయ్యడు ఎవడయ్యొచ్చి చెప్పినాగడు. పోరడు అస్సలినడు సిత్తరాలే చూపిస్తాడు. ప్రేమిస్తాడు పడిసొస్తాడు ప్రాణం ఇమ్మంటే ఇచ్చేస్తాడు. తగులుకుందంటే వదులుకోలేడు బిడ్డ ఆగమైపోతున్నాడు. ఇల్లన్నా ఇలాగైతే ఎలాగన్నా స్టోరీ మళ్ళీ రిపీట్ అన్నా. కోరి దెబ్బకు మళ్ళీ నువ్వు తానా తందానా. ఇల్లన్నా ఎట్లా నీకు చెప్పాలి
కావాలన్నా తెలిసి తెలియక చేస్తావన్నా ఇల్లే పీకి పందిరి వేస్తావు ఏంది హైరానా టికెటే కొనకుండా లాటరీ కొట్టిన సిన్నోడా సిట్టి నీటి సిరుగుతుందేమో చూడరా బుల్లోడా మూసుకొని కూసోకుండా గాలం వేసావు పప్పు కాడ సొర్ర సపే తగులుకుంది తీరేది గదరా రావయ్య ముద్దల మామ నీకు రాసిస్తా రాయలసీమ వచ్చాక వదలను బామ్మ జంట జాగారం చేయాలమ్మా మల్లెల పాట పాడుకుందామా అల్లరి ఆట ఆడుకుందామా అల్లుకొని వెల్లువలు చల్లుమని కథ విందామా రావయ్య ముద్దల మామ నీకు రాసిస్తా రాయలసీమ వచ్చాక వదలను బామ్మ జంట జాగారం చేయాలమ్మా ఏడువనే క్షణం కూడా నిన్నే బుజ్జమ్మా బుజ్జమ్మా ఏ మరువనే కలల్లోనూ నిన్నే బుజ్జమ్మా బుజ్జమ్మా గొడవలే పడనులే నీతో గొడుగులా నీడవుతానే అడుగులే వేస్తానమ్మా నీతో అరచేతుల్లో మోస్తూనే గుండెల్లో నా నిన్ను దాచేసి గూడే కట్టి గువ్వాలెక్క చూసుకుంటానే గుండెల్లో నా సంతకం చేసి పైనోడితో పర్మిషనే తెచ్చుకుందానే చెరిగింది దీపం కరిగింది రూపం అమ్మా నాపై ఏమంత కోపం కొండంత శోకం నేనున్న లోకం నన్నే చూస్తూ నవ్వింది శూన్యం నాకే ఎందుకు శాపం జన్మల గతమే చేసిన పాపం పగలే దిగులైన నడిరేయి ముసిరింది కలవర పెడుతోంది పెను చీకటి ఊపిరి నన్నొదిలి నీలా వెళ్ళిపోయింది బ్రతికి సుఖమేమిటి కను పాప నువ్వై వెలుగిస్తూ నా కలకు రంగుల మెరుపిస్తూ అడుగడుగు నీడై నడిపిస్తూ ప్రతి మలుపులో నన్ను గెలిపిస్తూ అండగా ఉండవే ఎప్పుడూ నువ్విలా పండుగై నిండవే లోపల వెలుపల నువ్వు నా తోడై లేనిదే నేనెలా అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా సో ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ సెగ్మెంట్ మీకు? ఓవరాల్ గా ఇట్స్ అ సూపర్ సోనిక్ పర్ఫార్మెన్స్ 100%. వేదాంశు నేనైతే మీ వాయిస్ ఫిదా అయిపోయాను. ఎంత ఎక్స్ప్రెసివ్ ఉంది తెలుసా మీ వాయిస్. ఇట్ హ్యాస్ లాడ్ ఆఫ్ లైఫ్. గాడ్ బ్లెస్ యూ నాన్న. అండ్ వాగ్దేవి తెలుసు కదా, వాగ్దేవి అంటే ఏంటో సరస్వతి దేవి పేరు. ఓకేనా? ఆ కళామ తల్లి కటాక్షం పరిపూర్ణంగా మీ మీద ఉంది. సూపర్ నాన్న. గాడ్ బ్లెస్ యూ. బోత్ ఆఫ్ యూ హ్యాస్ అ వెరీ వెరీ బ్రైట్ ఫ్యూచర్.
రామ్ ప్రసాద్ గారు చాలా బాగా పాడారు. నాకు తన వాయిస్ అయితే జూనియర్ సిద్ధి శ్రీరామ్లో అనిపించింది. అంత బాగా పాడాడు. నువ్వు కూడా అమ్మా చాలా బాగా పాడారు. ఫ్యూచర్ లో మీరు మంచి సినిమాలు పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు పాడిన పాటల మధ్యలో మా రష్మి కూడా ఎమోషన్ అయింది మధ్యలో ఒకసారి. నేనే ఏంటి మీ పక్కన కూర్చున్న అంజలి గారు కూడా ఇప్పటికీ ఆమె కంట్లో నీళ్లు తిరుగుతున్నాయి. అంజలి గారు యాక్చువల్ గా కొంచెం ఎమోషనల్ అయ్యాను. లాస్ట్ ఇయర్ మనము శ్రీదేవిలో ఈ టైం కి నాతో పాటు మా మమ్మీ ఉండింది. చాలా గోల్ చేసి అల్లరి చేసింది. బట్ ఇప్పుడు ఏంటంటే మా మమ్మీ ఏడుస్తే నేను కూడా ఏడుస్తా. సో లాస్ట్ ఇయర్ అమ్మ గుర్తొచ్చింది అనమాట. తను కూడా మనతో ఎంత బాగా అల్లరి చేస్తూ ఉండింది. పాపం ఇప్పుడు ఒక 4-5 months నుంచి తనకు అసలు బాగాలేదు. ఒక లాస్ట్ 2 months ఐసీయూలోనే ఉండింది. కొంచెం లంగ్స్ బాగా 80% కెపాసిటీ పోయింది. అండ్ దాని తర్వాత మళ్ళీ తన కింద పడి బోన్ ఇరిగిపోయింది. సో 2 months నుంచి ఆక్సిజన్ మీదే ఉంది. తను ఆక్సిజన్ తీస్తే సాచురేషన్ ఒక 30-40 పడిపోతుంది అనమాట. సో 2 months నుంచి అట్లీస్ట్ ఇట్లా లేచి కూడా తను కూర్చోలేకపోతుంది. సో అది ఎప్పుడు టైం ఎలా ఉంటుందో ఏమో చెప్పలేము. సో అందుకనే దయచేసి మనకి చేతనైనంత వరకు, మనకి కుదిరినంత వరకు పేరెంట్స్ని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. ఎవరెవరో వాళ్ళు బాధపడతారు, వీళ్ళు ఫీల్ అవుతారని చెప్పి మన కోపాన్ని, మన ఇగోని కూడా చంపుకొని వాళ్ళతో కాంప్రమైజ్ అవుతాం. బట్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి ఉన్న తక్కువ టైంలో అయినా దయచేసి వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి. నిజంగా ఈ విషయంలో నేను కూడా చాలా తప్పు చేశా. అమ్మే కదా ఉంటుందిలే అని. పాపం ఇప్పుడు ఉంది కానీ మాట్లాడలేకపోతుంది, తినలేకపోతుంది. ఆక్సిజన్ తీస్తే ఏమవుతుందో అర్థం కాదు. 24 గంటలు అదే టెన్షన్లో ఉన్నాం అసలు. సో ఎందుకో నాకు లాస్ట్ ఇయర్ ఈ టైంకి తను చాలా అల్లరి చేస్తూ, చాలా గోల్ చేస్తూ నన్ను ఏడిపిస్తూ ఉండింది. మనం అన్ని తీసుకోగలుగుతాం కానీ ఒక మదర్ మాత్రమే మేడం. ఇప్పుడు మనతో ఎవరు ఏ రిలేషన్ మెయింటైన్ చేసినా ఏదన్నా ఒక పర్పస్ కోసమే ఉంటుంది ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్లో. బట్ ఒక్క మదర్ రిలేషన్ మాత్రమే ఏదేమైనా మనం చేయన్నా కాదన్నా మన వెనకాల కొట్టుకుంటుంది తన ప్రాణం. అది నిజంగా మదరే, అది రీప్లేస్ చేయలేదు ఎవరితో. సో అందుకే దయచేసి ఎవ్వరు మాత్రం వాళ్ళని ఇగ్నోర్ చేయకండి అబ్బా. నేను అలాగే అమ్మ ఫోన్ చేస్తే షూట్లో ఉన్న, ఖాళీ ఉన్న, అమ్మే కదా మళ్ళీ చేద్దాంలే అని చెప్పి చాలా రోజులు పాపం నేను తనని అలా ఇగ్నోర్ చేశా. ఇప్పుడు తనతో ఎక్కడికైనా బయటకు వెళ్దాం, తనతో కలిసి భోజనం చేద్దామంటే కూడా అవ్వట్లేదు పాపం. లిటరలీ 2 months నుంచి తన బెడ్ మీద పడుకొని ఆ నోరంతా పూతొచ్చేసి తినలేకపోతుంది, ఓన్లీ జ్యూసులు కూడా తాగలేకపోతుంది. ఇలా అయిపోయింది తను. సో దయచేసి ఇగ్నోర్ మాత్రం చేయకండి. బట్ డెఫినెట్ గా అంజలి గారు ప్లీజ్ బీ స్ట్రాంగ్. ఎందుకంటే ఇప్పుడు మీ మమ్మీకి కావాల్సింది మీ స్ట్రెంగ్త్. సో ఇప్పుడు మీరు చూసారు కదా, మీరు వీక్ అవ్వగానే మీ కూతురు వీక్ అయిపోయింది. సో మీరు కూడా మీ మదర్ కోసం స్ట్రాంగ్ గా ఉండాలి. మీరు వీక్ అయితే ఆమె కూడా వీక్ అయిపోతారు. సో డెఫినెట్ గా యువర్ మామ్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ వెరీ వెరీ పాజిటివ్లీ అని మనస్ఫూర్తిగా ఇక్కడ ఉన్న వాళ్ళందరే కాకుండా మా ఆడియన్స్ కూడా కోరుకుంటున్నారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మరి నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో చూద్దాం. ఇటువైపు నుంచి 3rd generation అండ్ 2nd generation మీరు వచ్చేసేయండి. ఇటువైపు నుంచి 2nd generation అండ్ 1st generation వాళ్ళందరూ వచ్చేసేయండి. సో అమ్మ చేతి గోరు ముద్ద అనేది ఇంకా ప్రపంచంలో దానికి సాటి అదే, అంత స్పెషల్ అన్నమాట. సో ఇక్కడ అమ్మలందరూ కూడా చేతిలో అన్న ప్లేట్లు పెట్టుకొని నిలబడుతున్నారు. పిల్లలంతా అక్కడ ఉన్నారు. ఒక్కొక్కరి దగ్గర వచ్చి ఆ గోరు ముద్దలు తీసుకుంటారు. ఆ గోరు ముద్దలు అమ్మ తినిపించినప్పుడు ఆ స్పర్శ తగిలి ఇదే నా కూతురు అని వాళ్ళు కనిపెట్టాలి. ఇది అయిన తర్వాత ఈ సెగ్మెంట్ సొల్యూషన్ ఏంటో ఈజీగా తెలిపోతుంది. సో షాల్ వి స్టార్ట్? yes 3 2 1 go. మీ కూతురా కాదా? కాదు. మీ కూతురా కాదు. నా కూతురు. మీ కూతురండి? కాదు. 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 నా కూతురు. మీ కూతురా కాదా? అజ్జి అమ్మా చూడండి, కరెక్ట్ గా ఇలా పెట్టండి. మీ కూతురా? నా కూతురు కాదు. కాదు. నా కూతురే. ఇది నా కూతురే. మనవరాలు
మనవరాలు కూతురు లెక్కే మీ మనవరాలు. ఎక్కువ మన షూటింగ్స్ లో ఉంటాం కాబట్టి తినిపించి ఇలా పెడతా బాగా పెడితే ఇలా పెడతాదండి రోడ్లో. నాకు అదే అర్థమైంది. అర్థమైంది. తినకపోతే మీరు బలంతో జుట్టు పట్టుకొని పాప కాదు. మీ పాప కదా? ఈమె మా పాప లాగా కొడుతుంది. మా పాపనే పక్క. నీ పాపేనా? మీ అమ్మాయినా? కాదు. నాకు తెలుసు మీ అమ్మాయి అంత కక్కురుగా తిందో నాకు తెలుసు. మీ అమ్మాయా? కాదు. వెళ్ళిపోమ్మా, బాగా డాన్స్ చేసావు. మీ పాప? కాదు. ఓకే. మీ పాప? నీ కూతురా? యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి ఏంటంటే షూటింగ్స్ బిజీలో పాప మొత్తం అమ్మ చేతుల మీదే. అమ్మమ్మ అంటే తెలియదు. అమ్మ అయినా అమ్మమ్మ అయినా అమ్మమ్మలోనే 2 అమ్మలు ఉన్నాయి కాబట్టి అంతే. రష్మి, సో ఇక్కడ వచ్చిన మదర్స్ అందరికి ఇన్స్పిరేషన్ కోసం ఒక స్పెషల్ మదర్ని పిలుస్తున్నాను. స్పెషల్ మదరా? అంటే బేసిక్ గా ఆడదానికి భూదేవుకున్నంత ఓర్పు అంటారు, అవునా కదా? అవును. సో వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా ఏం వచ్చినా సరే మనసులో దాచుకుంటారు, ఎవరికి చెప్పరు. అవును. ఏది వచ్చినా సరే ఇన్నర్ గా ఫైట్ చేస్తారు, సక్సెస్ అవుతారు. అవును. అలాంటి ఒక స్పెషల్ మదర్ రాబోతున్నారు, మనం ఇన్వైట్ చేద్దాం. స్పెషల్ మదర్ అంటున్నారు. స్పెషల్ మదర్ కి పేరు ఉంటది కదా. రాధా గారు. ప్లీజ్ వెల్కమ్ రాధా గారు. వెల్కమ్ రాధా గారు. వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. థ్యాంక్ యూ సో మచ్ రష్మి గారు. సో రాధా గారు, మిమ్మల్ని రామ్ ప్రసాద్ గారు కంటిన్యూస్ గా స్పెషల్ అని అంటున్నారు. సో వాట్ ఈస్ ద స్టోరీ బిహైండ్? అంటే యాక్చువల్ గా నేను ఒక యాంకర్ గా చేస్తూ ఉన్నాను. ఓకే. న్యూస్ రీడర్, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్, తర్వాత యాంకర్. అయితే సడన్ గా నాకు క్యాన్సర్ వచ్చింది. బట్ నేను 1 year ట్రీట్మెంట్ తీసుకోలేదు. ఒక సింగిల్ ఇంగ్లీష్ మెడిసిన్ కూడా వాడలే. నాకు 2 పిల్లలు, నేను సింగిల్ పేరెంట్. సో బాబుకి ఎలా చెప్పాలి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అర్థం కాలే. నాకు ఆల్మోస్ట్ క్యాన్సర్ అని ఫస్ట్ నేను జస్ట్ ఏదో టచ్ అవుతుందని డాక్టర్ దగ్గరికి వెళ్తే టెస్ట్లు చేస్తే ఇది క్యాన్సర్ అని చెప్పేశారు. అంటే వాట్ కైండ్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. అయితే బాబుని నేను ఎలా ప్రిపేర్ చేయాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అర్థం కాలేదు. ముందు నేను బాబుకి కౌన్సిలింగ్ ఇవ్వాలి. సో షూట్ మధ్యలో డాక్టర్ నుంచి కాల్ వస్తే వెళ్ళాను. నీకు క్యాన్సర్ అంటే మీరు లిటరల్లీ నమ్మరు, నాలో ఏ ఎక్స్ప్రెషన్ లేదు. ఎందుకంటే నాకు నెక్స్ట్ షూట్ ఉంది. నేను ఏడిస్తే నా మేకప్ పోతుంది. నా గెస్ట్ అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు షూట్ కోసం. సో నేను హాస్పిటల్ నుంచి ఇమ్మీడియట్ గా ఆఫీస్కి వెళ్ళిపోయి షూట్ చేసి మేకప్ తీసాక మేకప్ రూమ్ లో డోర్ వేసి గట్టిగా ఏడ్చాను ఫస్ట్ టైం. ఇంకా బాబు ఫోర్స్ వల్ల కీమోస్ స్టార్ట్ చేశాను. నేను 4th కీమోకి కూడా ఒక మిసెస్ క్వీన్ ఆఫ్ తెలంగాణ కాంటెస్ట్ టైటిల్ విన్నర్ గా అయ్యాను. ఇంద్రజా మేడమే దానికి జడ్జ్. ఆ కాంటెస్ట్ అప్పుడు నాకు 4 కీమోస్ కంప్లీటెడ్. ఇంకా 2 days లో 5th కీమో ఉంది. ఆయన ర్యాంప్ వాక్ అన్ని చేసి ఎనీహౌ టైటిల్ విన్నర్ అయిపోయా. ప్రతి కీమో తర్వాత నాకు 5 days ఎనర్జీ ఉంటే నేను ఆఫీస్కి వెళ్ళి షూట్స్ చేసేదాన్ని, ఇంటర్వ్యూస్ చేశాను. ఇప్పుడు నాకు సర్జరీ అయిపోయింది. రేడియేషన్ నిన్న కాక మొన్నటి నుంచి స్టార్ట్. సో మార్నింగ్ ఆఫీస్ వర్క్ చేసుకొని ఈవినింగ్ రేడియేషన్కి వస్తాను అని ఈవినింగ్ స్లాట్ బుక్ చేసుకున్నాను అనమాట. అంటే ఇవన్నీ జరిగేటప్పుడు ఐ కాంట్ టేక్ అవే ద ఫ్యాక్ట్ దట్ కార్తిక్ గారు అక్కడే కూర్చొని ప్లీజ్ జాయిన్ us. మా కార్తిక్ కూడా పాపం చాలా ఇయర్స్ వాళ్ళ మదర్ తో అదే క్యాన్సర్ తో, వాళ్ళ మదర్ కన్నా ఎక్కువ క్యాన్సర్ తో వీడే ఎక్కువ ఫైట్ చేశాడు. ఎందుకంటే హాస్పిటల్ తీసుకెళ్ళడం, చూడడం, ఆ పెయిన్ అంతా అనుభవించి మనకి ఆల్మోస్ట్ 1 year అవుతుంది. కరెక్ట్ గా 5 years మేడం, 5 years నరకం చూశాడు. ఐ నో ఐ వాస్ ఆల్సో దేర్. నిజంగా గ్రేట్ మేడం. ఆర్టిస్టులు మాత్రం ఎంత పెయిన్ ఉన్నా సరే కెమెరా ముందు రాగానే మనం అందరం నవ్వుతూ యాక్ట్ చేస్తాం. అలాగే 5 years చేశాడు మా కార్తిక్ మాత్రం. ఆవిడకి ఈయన బిడ్డలా కాదు, ఈయనకే ఆవిడ బిడ్డలాగా ఉండింది. అంటే మా అమ్మకి ప్రాబ్లం అని అందరికి తెలుసు మేడం. ఇక్కడ నేను వర్క్ చేయడం మూలాన అందరికీ తెలుసు. 2019 March 21 స్టేజ్ 4th క్యాన్సర్ అని చెప్పారు.
తర్వాత 100కు పైగా కీమోలు 5 మేజర్ సర్జరీలు కంప్లీట్ చేసి ఆమె ఒక యోధురాలు. ఇక్కడ కష్టపడింది నేను కాదన్న, అసలు నేను 1% కష్టపడింది, ఆమె 100% కష్టపడింది. ఇది 2025 మే, 2024 మే 15 అమ్మ లేరు. అంటే అమ్మ లేకపోతే ఇంత నరకంగా ఉంటుందా అనేది నేను ఈ సంవత్సరం చాలా బాధపడుతున్నా. ఇంకొకటి ఏంటంటే, నేను అమ్మకి ఇలా అయిన తర్వాత కాశీ వెళ్ళానండి. ఆమె కోరికలు కొన్ని ఉన్నాయి, ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళినా కూడా తెలుగు వాళ్ళు వచ్చి మీ అమ్మగారు రాలేదండి అని అడుగుతారు. ఈ సంవత్సరంలో నేను ఏ రోజు ఎక్కడికి వెళ్ళినా మీ అమ్మగారు ఎలా ఉన్నారని మన తెలుగు వాళ్ళు ఎక్కడ కలిసినా అంటే వాళ్ళు అడిగిన ప్రతిసారి అంతేందుకు ఇవాళ పొద్దున షూట్కి రాగానే అంజలకి వచ్చి అమ్మ వచ్చిందా అని అడిగింది. ఇక్కడనే 100% ఆమె ఎప్పుడు నాతోనే ఉంటది. కానీ చాలా బాధగా ఉంది మేడం. ప్రతిరోజు రాత్రి కళ్ళు మూసుకుంటే కనపడేది మా అమ్మ. 5 సంవత్సరాలు 3 నెలలు ఆవిడ చేసిన పోరాటం, ఆ ప్రాసెస్ లో చాలా అవమానాలు కూడా పడ్డా మేడం. అంటే మనిషి అలా ఉన్నప్పుడు మనుషులు అనే వాళ్ళు చనిపోతారు కదా, ఎందుకంత అంటే నా అమ్మ నాకుంటది ఆ బాధ. అమ్మ విషయంలో మా నాన్నగారికి, మా 2 అక్కలకి, నా ఫ్యామిలీ మెంబర్స్కి, దాంతోపాటు నా జబర్దస్త్ ఫ్యామిలీ మెంబర్స్కి, మీకు డాక్టర్లందరికీ, ఎస్పెషల్లీ అమ్మకి ట్రీట్మెంట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. రాధా గారు, మీ ధైర్యానికి ఒక బిగ్ సల్యూట్. చిన్న చిన్న విషయాలకే నాకు మాత్రం ఎందుకు ఇలా జరిగింది, నాకే ఎందుకు ఇలా అవ్వాలి అనేసి మొత్తం ఏదో చీకటిమయం అయిపోయినట్టు కూర్చునే ఈ సమాజంలో మీకేదో ఒక ప్రాబ్లం ఉంది, అది చాలా పెద్ద ప్రాబ్లం, అది తెలుసుకున్నాక కూడా ధైర్యంగా పోరాడుతున్నారు. ధైర్యంగా పోరాడడం మాత్రమే కాదు, సైడ్ బై సైడ్ మీ వర్క్ చేస్తున్నారు, సంపాదిస్తున్నారు, మీ పిల్లల్ని చూసుకుంటున్నారు. మీ సంపాదన మీద మీ పిల్లల్ని చూసుకొని, ఇల్లు చూసుకొని, మీకు వైద్యానికి ఏదైతే కావాలో దానికి కూడా డబ్బులు ఖర్చు పెట్టుకొని ఈరోజు ఇక్కడ ఇంత కాన్ఫిడెంట్ గా నిలబడి ఒక్క చుక్క కన్నీరు కూడా కార్చకుండా హ్యాట్స్ ఆఫ్. Radha garu, thank you so much for being such a huge inspiration, and like you said, more strength and more energy to all our cancer fighters out there. Thank you once again, thank you so much Karthik, thank you. Sridevi Rama Company jarugtunna Mother's Day special episode lo oka special performance. అమ్మా, ఈరోజు మా తెలుగు టీచర్ అమ్మ గురించి పారాగ్రాఫ్ రాయమంది. నేను ఏమని రాశానో తెలుసా? ఏం రాసావు నాన్నా? పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా, తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా, తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. అమ్మా, అందరూ మనల్ని పేదవాళ్ళు అంటున్నారు, మన దగ్గర ఆస్తి అవి లేవంటున్నారు. నిజమేనా అమ్మా? ఎవరు చెప్పారు నాన్న మనం పేదవాళ్ళమని? మన దగ్గర కూడా ఆస్తి పాస్తులున్నాయి. నాకు నువ్వున్నావు, నీకు నేనున్నాను. ఇంతకు మించి మనకింకేం ఆస్తి కావాలి నాన్నా? అరే నాన్నా, నువ్వు పెద్దయ్యాక నన్ను బాగా చూసుకుంటావా? నిన్ను రాణిలా చూసుకుంటా అమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. శివయ్య, నాకు బంగారం లాంటి కొడుకునిచ్చావయ్యా. దయచేసి ఎప్పటికీ మమ్మల్ని దూరం చేయకయ్యా. శివయ్య, మా అమ్మని నా నుంచి ఎప్పుడు దూరం చేయకయ్యా.
నాన్న నువ్వు ఒక మంచి ఉద్యోగం తెచ్చుకొని అందరి దగ్గర మంచి పేరు సంపాదించుకోవాలి. నా కలలని కన్నది నీవే, నా మెలకువ వేకువ నీవే, ప్రతి ఉదయం వెలుగయ్యింది నీవేగా. నా కష్టం ఇష్టం నీవే, చిరునవ్వు దిగులు నీవే, ప్రతి నిమిషం తోడై ఉంది నీవేగా. జన్మిస్తే మళ్ళీ నీవై పుడతాలే, నన్నోస్మి అంటూ దండం పెడతాలే. నీవే 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 నేనంట, నీవల్లేక నేనే లేనంట. అరే నాన్న, ఒకవేళ నాకేమైనా జరగకూడదు జరిగినా కూడా నువ్వెప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి. అమ్మా ఏంటమ్మా మాటలు? ఇంకెప్పుడు అలా మాట్లాడొద్దు. నీకేమవుతుందమ్మా? నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు సంతోషంగా. అమ్మా సరే కానీ ఒక్కసారి నా కోసం ఆడమ్మా, ఆడమ్మా ప్లీజ్ అమ్మా, ఆడమ్మా. నేను ఆడితే నువ్వు కూడా ఆడతావు. అమ్మా ఏంటమ్మా, నేను ఎప్పుడు డాన్స్ చేయమన్నా చెయ్యవు. అరే పో నాన్న, నేను డాన్స్ ఆడవేంటి? ఏంట్రా గాజులు కొన్నావు? ఇప్పటి వరకు మా అమ్మ కోసం ఏమీ కొనివ్వలేదురా, అందుకే మా అమ్మ కోసం ఈ గాజులు కొన్నా. మా అమ్మ చేతికి ఈ గాజులు చాలా బాగుంటాయి. ఆంటీ మీకోసమే కొని రోడ్డు దాటుతుంటే లారీ గుద్ది సాత్విక్ చనిపోయాడు ఆంటీ. బాబు ఏ నోమునో చిందో, ఏ పూజ చేసిందో, పరమేశ నీ వరము పొంది కురిసింది ఈ కన్న తల్లి. తన శ్వాసతో బంధమల్లి నువ్వే ఇచ్చిన బిడ్డే దూరమై మోడై మిగిలే ఈ తల్లి పరమేశ. తల్లి కళ్ళలో పొంగే గంగతో గుండె తడిసిపోలేద జగదీశ. ఇటువంటి తల్లి నీకుంటే ఈశా, తెలిసేది నీకు ఈ తల్లి ఘోష. నీ కన్ను అది చూడదా? అమ్మా నేను వెళ్తున్నా, ఒక్కసారి నా కోసం ఆడమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా ఆడమ్మా. బయటికి వెళ్ళిన కొడుకు ఏ క్షణం ఇంటికి వస్తాడా అని ఎదురుచూపులు చూసి ఆ తల్లి కంటి చూపుకి మరుసటి రోజుకు గమ్యం లేదు. ఎన్నో అనుకుని ఉంటుంది కదా. కడుపును పుట్టినవాడు గొప్పవాడవుతూ ఏదో సాధిస్తే వాడు ఎక్కే మెట్ల దగ్గర నిలబడి వాడు ఎక్కిన అంతస్తులు చూసే ఆ తల్లి కళ్ళు ఎంత వెలుగుతాయో. అలాంటి కొడుకు గాలికి రాలిపోయి తల్లి ఆశలన్నిటినీ ఆర్పేస్తే అవి అన్నీ ఆశలేనా? అవి అన్నీ కలలేనా? కలలోని కళ్ళలేనా? మ్యామ్ గుండె మొత్తం బరువైపోయింది. ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. వాల్మీకి రామాయణంలో రాముడు అడవికి వెళ్తే దశరథుడు పడే ఆ వేదన, ఆ విషాదం గురించి రాస్తున్నప్పుడు శోకంలో కల్లా గొప్ప
గొప్ప శోకం పుత్ర శోకం అని రాస్తారు. మనం బతికుండగా మన పిల్లలు లేకపోవడం అన్నది అసలు భరించలేనంత విషాదం అన్నమాట. అసలు కాన్సెప్ట్ వైజ్ గా అయితే నేను ఇంకేం మాట్లాడదలుచుకోలేదు, బికాస్ ఏదో చాలా భారంగా అనిపిస్తుంది మనసంతా. బట్ పర్ఫార్మెన్స్ వైజ్ కి వస్తే బాబీ లహరి గారు మీ సీనియారిటీని ప్రూవ్ చేసుకున్నారంతే. మీ ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్క యాక్ట్ లో కనబడింది. ఆ అబ్బాయితో మీరు అన్యోన్యంగా ఆప్యాయతతో పలకరించే విషయంలో కానివ్వండి, చివరికి వచ్చేసి ఇంకా మీరు అబ్బాయిని తలుచుకొని డాన్స్ చేయడం అంతా ఆ తల్లికి మాత్రమే అర్థమవుతుంది. ఇరక్ తీశారు, చాలా చాలా బాగా చేశారు బాబీ లహరి గారు. సాత్విక్ చాలా బాగా చేశారు, కానీ మిమ్మల్ని అలా తీసుకొచ్చి కూర్చోపెట్టడం, మళ్ళీ వాళ్ళ సపోర్టింగ్ ఆర్టిస్ట్ అండ్ డాన్సర్స్ మీరు కూడా వచ్చేసేయండి పైకి. మరి మనల్ని ఇంత బాధాకరమైన సిచ్యువేషన్ లోకి ముంచిన ఆ దుర్మార్గుడు కొరియోగ్రాఫర్ ని పిలవండి. దిలీప్ మాస్టర్. ఏంటి మాస్టర్, ఏంటిది? ఏదో మదర్స్ డే హ్యాపీగా జరుపుకుందాం అనుకుంటే కానీ ఒక మదర్ లో ఉన్న ప్రేమ ఎప్పుడైనా సరే కన్నవాళ్ళు పిల్లల మీద చూపించే ప్రేమ అయితే మనం చూసాం, గానీ ఇది అసలు వేరే లెవెల్ ప్రేమ. అంటే కొడుకు ఇంత మంచి కొడుకుగా అమ్మని గౌరవించి అమ్మని చూసుకొని అమ్మ కోసం ఏదో ఒక నగ కొనుక్కొని వచ్చినప్పుడు తనకి ఇలా అయిందన్నదంతా అసలు భరించలేకపోయాం మాస్టర్. అంటే ఒక డీప్ ఎమోషన్ కి తీసుకెళ్లిపోయారు మీరు. ఒకవైపు మీ మీద కోపంగా ఉంది, కానీ మరోవైపు మీ విద్య మీద గౌరవంగా కూడా ఉంది. మా మనసు కదిలింది, కళ్ళల్లో నీళ్లు తిరిగింది. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్ చంద్రజ గారు. మరి రామ్ ప్రసాద్ గారు, ఒక కొడుకుగా ఈ పర్ఫార్మెన్స్ చూసేటప్పుడు మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది బాబీ గారు, మీరు అసలు పర్ఫార్మెన్స్ చింపేశారండి సీరియస్ గానే. సాత్విక్ సూపర్, సాత్విక్ చాలా బాగుంది. లహరి గారు, మీరు ఈరోజు శ్రీదేవి డ్రామా కంపెనీకి రావడం, అండ్ అఫ్ కోర్స్ మీ సీనియారిటీ గురించి ఆల్రెడీ మ్యామ్ చెప్పారు, అండ్ డెఫినెట్లీ వి ఆల్ లుక్ అప్ టు యూ రిగార్డింగ్ దీస్ థింగ్స్. సో మ్యామ్, మదర్స్ డే సందర్భంగా అండ్ ఈ పర్ఫార్మెన్స్ గురించి మీరేమనుకుంటున్నారు? శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి కాల్ వచ్చింది. దెన్ దే టోల్డ్ మీ అబౌట్ దిస్ స్క్రిప్ట్ అనమాట. వాళ్ళు వెంట చెప్తుంటే మా మమ్మీ పక్కనే కూర్చున్నారు. షీ వాజ్ ఆస్కింగ్ మీ స్పీక్ ఫోన్లో పెట్టు. స్పీక్ ఫోన్లో పెట్టాను, బట్ వాళ్ళు చెప్తుంటేనే మై టీయర్స్ వాజ్ రోలింగ్ డౌన్. ఐ సెడ్ ఐ కాంట్ పర్ఫార్మ్ దిస్ ఇస్ టూ హెవీ ఫర్ మీ అని. మా మమ్మీ కూడా, తను టీవీ స్టూడర్ యాక్చువల్గా, మదర్స్ డేకి ఇంత బాధ ఏంటి అని. చాలా కష్టం అండి ఇది నాకు చేయటం, చాలా కష్టం అని చెప్పాను. నాకు ఇంటి నుంచి కాల్ వస్తే, మీ అందరికీ తెలుసు నాకు స్పెషల్ చైల్డ్ ఉన్నాడని, ఇంటి నుంచి కాల్ వచ్చినప్పుడంతా 5 minutes నా గుండె చాలా ఫాస్ట్గా కొట్టుకుంటుంది. ఇలాంటి సిచ్యువేషన్ ఐ డోంట్ వాంట్ టు సీ ఇన్ మై లైఫ్ అని. బట్ ఇలాంటి సిచ్యువేషన్ ఏ మదర్కి రాకూడదు అనేసి ఈ మదర్స్ డే స్పెషల్గా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బట్ వన్ థింగ్ బాబీ లహరి గారు, స్పెషల్ చిల్డ్రన్ ఆర్ గివెన్ టు స్పెషల్ పీపుల్. సో యు ఆర్ వెరీ స్పెషల్ కిడ్ టు గాడ్. మా మదర్ వచ్చారు మేడం. ఫస్ట్ టైం అంటే నేను ఎప్పుడు కూడా లైవ్ లో చేపించిన ఎప్పుడు మా మదర్ చూడలేదు. వెళ్ళి తీసుకొని రండి స్టేజ్ మీద. ఆంటీ, ఈ రోజు మీ కొడుకు కొరియోగ్రాఫ్ చేసిన ఈ పర్ఫార్మెన్స్ చూసారు కదా, అందరూ హార్ట్ టచ్ అయ్యింది. మీరు అక్కడ కూర్చొని పర్ఫార్మెన్స్ చూసేటప్పుడు మీకేమనిపించింది? ఇలా వస్తానని కూడా నేను అనుకోవట్లేదు. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకో చాలా హార్ట్ టచింగ్ గా ఉంది. అక్కడ ఉంటూ నా కళ్ళ నీళ్ళు అలా వస్తూనే ఉన్నాయి. ఇది మా రియల్ లైఫ్ లో జరిగింది, మా దగ్గర వాళ్ళకే జరిగింది. చాలా బాధాకరంగా. చాలా ఇయర్స్ బ్యాక్ నుంచి నేను డాన్స్ స్టార్ట్ చేశాను మేడం, కానీ ఇప్పుడు వరకు కూడా ఎప్పుడు కూడా నువ్వు వెళ్ళొద్దు, నువ్వు చెయ్యొద్దు. ఒక సర్టెన్ టైంలో మేడం మొత్తం ఆవిడ దగ్గర ఉన్న బంగారం మొత్తం అమ్మేసి దగ్గర ఒక 1 year నేను డబ్బులు పంపించకపోయినా ఆవిడే మొత్తం ఇల్లు చూసుకొని మొత్తం ఇప్పుడు ఏది లేదు మేడం, మొత్తం అంతా అమ్మేసి నువ్వు చెయ్యరా, కావాలంటే నువ్వు పెద్దగా నువ్వు గెలిచి నువ్వు నాకు కొనేసి ఇవ్వు పర్వాలేదు, కానీ ఇప్పుడు మాత్రం ఇది మనకు అవసరం కాబట్టి నువ్వు చేసుకో, నువ్వు సాధించిన తర్వాత నువ్వు నాకు అది కొనిచ్చినా కొనిపోయినా పర్వాలేదు, నువ్వైతే సాధించు అని చెప్పేసి అన్నారు. చాణక్య అన్నకు కూడా థ్యాంక్ యూ అన్న, నాకు రైటింగ్ ప్రతి సాంగ్ కి. చాణక్య, కమ్.
చాలా పాటల్లో మీ మాటలు నేను బాగా ఎంజాయ్ చేస్తాను. అందులో మంచి మీనింగ్ ఉంటుంది. చాలా చాలా అనలైజ్ చేసి మీరు రాస్తారు. ఇందులో కూడా అంత మంచి మాటలే రాశారు. వెరీ నైస్. ఆల్ ద బెస్ట్. సాత్విక్, ఫ్యూ వర్డ్స్ ఫ్రమ్ యూ. మెయిన్ గా సారీ చెప్పాల్సింది మా అమ్మకి. అమ్మా వెరీ సారీ అండ్ పడితే ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్పకుండా చేస్తాను. సారీ అండ్ హ్యాపీ మదర్స్ డే అమ్మా. లవ్ యూ. And we all love our moms too. Once again, happy Mother's Day. సొల్యూషన్ అన్నారు, వంట తినిపించారు, ప్రేమ ఆప్యాయత చూపించారు. తెలిసిపోయింది కదా 3 జనరేషన్ ఉన్నారు, అయినా గానీ వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ అది గొప్పది. 3 జనరేషన్ అయినా ఇంకా ఎన్ని జనరేషన్లు వచ్చినా గానీ ఆ మదర్స్ డే రోజు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ లో ఉన్న ఆ మాతృత్వం, ఆ మదర్హుడ్ గొప్పది. సో అది చూపించడానికే ఈ సెగ్మెంట్ పెట్టానన్నమాట. సో వన్స్ అగైన్ మనం అందరం కూడా మన ప్రేక్షకులందరికీ హ్యాపీ మదర్స్ డే చెప్పేద్దామా? రష్మి, ఈ ప్రేక్షకులందరికీ హ్యాపీ మదర్స్ డే. అండ్ ఆఫ్ కోర్స్ మదర్స్ అనేది వాళ్ళలో ఉన్న స్ట్రెంగ్త్, వాళ్ళలో ఉన్న స్పెషాలిటీ, వాళ్ళలో ఉన్న ప్రేమ వన్ డే లో మేము చెప్పుకోలేమమ్మా. దాట్స్ అబౌట్ ఇట్. ఎవ్రీ డే ఇస్ స్పెషల్. ఆల్ ఆర్ మదర్స్ ఆర్ ఆల్సో స్పెషల్. కాబట్టి మదర్స్ ని కాదు, మాతృత్వాన్ని మేము సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. ప్లీజ్ జాయిన్ విత్ us. హ్యాపీ మదర్స్ డే. ఇట్స్ సెలబ్రేషన్స్ టైం. అండ్ మా సెలబ్రేషన్స్ కంటిన్యూ అవుతూ ఉంటే మీరు కూడా మీ మదర్ తో పాటు ఈ డే హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అండ్ లెట్స్ టేక్ బాయ్. హ్యావ్ అ హ్యాపీ వీకెండ్ అండ్ అ హ్యాపీ సండే.